ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఐటీ రంగంలోనే ఒక హిస్టారికల్ స్టెప్ నిన్న రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అండ్ ఏఐ హబ్ గా విశాఖపట్నానికి కంపెనీ రాబోతున్నట్లు నిన్న రోజున ఢిల్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఈ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇది ఎటువంటి డెస్టినేషన్ గా మారిపోతుంది, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం గురించి మనతో ఉన్నారు నల్లమూతు శ్రీధర్ గారు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎట్ తెలంగాణ పోలీస్ అకాడమీ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే ఐటీ కంపెనీలు వరుసగా టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్, యాక్సెంచర్ అని నెంబర్ ఆఫ్ కంపెనీస్ క్యూ కడుతున్న పరిస్థితి. బట్ వాటన్నిటికన్నా ఎక్కువగా ఇప్పుడు $15 బిలియన్ పెట్టుబడితో ఎఫ్డిఐ లో ఇండియాలోనే హైయెస్ట్ గా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ చెప్పుకోబోతున్నారు. అయితే ఇటువంటి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి కావచ్చు, నారా లోకేష్ గారి కృషి ఎంతవరకు ఉందంటే ఏమంటారు? వాస్తవంగా ఇది భారీ పెట్టుబడి అండి. ఆ భారీ పెట్టుబడి కూడా లేటెస్ట్ ఏఐ హబ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా రూల్ చేయబోతూ ఉంది. అలా రూల్ చేసే క్రమంలో వైజాగ్ అనేది ఇట్స్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్ వరల్డ్ అండి. ప్రపంచంలో అన్ని దేశాలను కూడా ప్రభావితం చేయబోయే దిశగా ఈ రోజు వైజాగ్ మారబోతూ ఉంది. సో దీని వెనక చంద్రబాబు గారి కృషి కావచ్చు, లోకేష్ గారి కృషి అనేది చాలా మంది అనుకుంటా ఉంటారా, ఏదో చేస్తారా అన్నట్టు పైపైన అనుకునే వాళ్ళు నేను చాలా చూస్తున్నారు సోషల్ మీడియాలో. గుర్తు పెట్టుకోవాలి, ఈ రోజు నేను లోకేష్ గారి ప్రెస్ మీట్ చూస్తున్నాను. చూసినప్పుడు ఈ 13 నెలల కాలంలో బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అన్నదే ఒక బిజినెస్ స్కూల్స్ లో ఎంత మెచ్యూర్డ్ గా, ఎంత పాయింట్ టు పాయింట్ మాట్లాడతారో, ప్లస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎలాంటి ఎమోషన్ లేకుండా తను మాట్లాడిన విధానం చూసి రియల్లీ అంటే ఒక లీడర్ నేను క్యాజువల్ గా ఒక కామన్ పర్సన్ గా చూస్తాం కాదు, ఒక లీడర్ ని పూర్తి అండర్స్టాండింగ్ ముందు అదే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్న పీపుల్ గా చూసినప్పుడు ఇలాంటి లీడర్స్ మనకు ఉన్నారని చెప్పేసి గర్వం అనిపిస్తుంది సీరియస్లీ. సో నేను ప్రొడక్టివిటీ స్కూల్స్, నేను ఆల్మోస్ట్ ప్రొడక్టివిటీ సంబంధించిన క్లాసెస్ లా తీసుకునే వ్యక్తిగా ఒక హోల్ బ్యాక్గ్రౌండ్ లో ఎంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఒక లీడర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొంత టీమ్ ఆఫ్ పీపుల్ తో కలవాలి, కలిసిన తర్వాత ఒక గంట తర్వాత ఒక మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక మీటింగ్ ఉంటుంది. వీటన్నిటిని కూడా వీటి అవుట్కమ్ ఏంటి అనేది ట్రాక్ చేసుకోవాలి. ఒక నెల రోజుల పాటు ఇలా యాక్టివిటీ చేసుకుంటే వెళ్ళిన తర్వాత 30 రోజుల క్రితం జరిగిన యాక్టివిటీ ఇప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉందో దాని యొక్క వేరే అబౌట్స్ తెలుసుకుంటూ ఉండాలి. దీనికి మళ్ళా కోఆర్డినేషన్ టీమ్ తో ఫాలో అప్ చేసుకోవటం, ఓకే ఎక్కడ అబ్స్టికల్స్ ఉంటే దాన్ని ఎలా మూవ్ ఆన్ చేసుకోవాలి, ఇదంతా చేసుకుంటా వచ్చి అంతర్జాతీయంగా గూగుల్ లాంటి కంపెనీని ఈ రోజు డేటా సెంటర్ ఇక్కడ నెలకొల్పేలా చేయడం అనేది ఒక మామూలు విషయం కాదండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, ఆ వైజాగ్ లో ఏదో క్యాజువల్ పెట్టి అనుకోవచ్చు. ప్రపంచం మొత్తము కూడా ఖచ్చితంగా గూగుల్ ఇక్కడ చూస్ చేసుకోవడానికి ఎన్నో రకాల ఆప్షన్స్, అంటే వాళ్ళు ఎక్కడ కాకుండా ఇంకో దగ్గర పెట్టడానికి కూడా స్కోప్ ఉంది. అయినా కూడా ఇక్కడికి రప్పించడంలో ఖచ్చితంగా మనిషి యొక్క దక్షత మాత్రమే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒక రిప్రజెంటేటివ్స్ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నేను గూగుల్ కంపెనీకి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ గా కూర్చున్నాను అనుకోండి, నేను వచ్చి వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాను అనుకోండి. కూర్చున్న తర్వాత చాలా మంది ఇలాంటి వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రతినిధులతో వీళ్ళతో సంపాదనలు చేస్తూ మీరు వచ్చి మా దగ్గరికి రండి పెట్టుబడులు పెట్టండి అడగొచ్చు. అడిగేటప్పుడు బాడీ లాంగ్వేజ్, ఇంటెన్షన్, వాళ్ళ క్యాలిబర్, వాళ్ళు మనకి ప్రాపర్ ప్రభుత్వాలు ప్రాపర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాయా లేదా, సో వాళ్ళకి లాంగ్ టర్మ్ విజన్ ఉందా, వీళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, ఇవన్నీ కూడా కంపెనీలు ఆలోచిస్తాయి. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, ఒక మనిషి మాట్లాడే విధానం దగ్గర నుంచి, వాళ్ళ దక్ష దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇట్ స్టాండ్స్. ఇది ఎవరు కామన్ పీపుల్ చూడండి. ఇప్పుడు అంతా కూడా మనం సోషల్ మీడియాలో చూస్తే రాజకీయ విమర్శలు చూస్తున్నారు తప్పించేసి, ఒక హైలీ ప్రొఫెషనల్ అంతర్జాతీయ కంపెనీ రిప్రజెంటేటివ్ తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, దాన్ని మెటీరియలైజ్ చేయాలంటే, ఫైనల్ అవుట్కమ్ తీసుకురావాలంటే కనుక 12 నెలల పాటు దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్స్ తో అక్కడ ఏదైనా పర్మిషన్స్ ఉంటే వాటిని ఫాలో అప్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం అంటే కనుక మామూలు విషయం కాదు. ఏదో మనం సోషల్ మీడియాలో కూర్చొని ఒక పోస్ట్ చేసిన ఈజీ అయితే కాదండి. సో రియల్లీ ఇక్కడ ఏంటంటే దురదృష్టవశాత్తు మన దగ్గర కులం ఆధారంగానో, పార్టీ ఆధారంగానో, మతం ఆధారంగానో, లేకపోతే నా వ్యక్తిగత అభివృద్ధి ఆధారంగానో, సో నాకొద్దు, నాకు ఈ లీడర్ వద్దు, ఆ లీడర్ ఇష్టం అని చెప్పేసి ఇలా సపరేట్ అయ్యి ఉంటున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు అంటే కదా, ఫర్ ద సేక్ ఆఫ్ మన భవిష్యత్తు కోసం. 20 ఏళ్ల తర్వాత మీరు చూడండి, ఎప్పుడైతే కనుక ఇక్కడ నేను ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఇయర్ నుంచి కంప్యూటర్ కదా ఒక మ్యాగజైన్ ఎక్కడిగా నేను చేస్తూ ఉన్నాను. ఈ 25 సంవత్సరంలో వచ్చేటప్పటికి 25 ఏళ్లలో వచ్చిన ప్రతిదీ నేను కళ్ళారా విట్నెస్ చేస్తున్నానండి. సో
ఈ రోజు అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా అయింది, అప్పట్లో ఎంసీఏ బీసీఏ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి వరుసగా ఎలాగ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఐటీ దిగ్గజాలకు ఎలా తయారయ్యారన్న దాన్ని కళ్ళారా స్వయంగా చూసిన వ్యక్తిని. ఓకే. అందుకని లాంగ్ టర్మ్ విజన్ లో మాత్రమే ఇప్పుడు ఈ రోజు డేటా సెంటర్, ఏ డేటా సెంటర్ లాంగ్ టర్మ్ లో ఎలా మెటీరియలైజ్ అవుతుంది, మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు పెంచబోతుంది, దేశానికి ఎలా గర్వకారణం కాబోతుంది అన్నదే ప్రతి ఒక్కరం కళ్ళారా చూడబోతూ ఉన్నాం. ఓకే. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇంతవరకు ఎన్నో కంపెనీస్ వచ్చాయి. ఆ కంపెనీస్ కి ఇప్పుడు ఈ ఏదైతే గూగుల్ ఎస్టాబ్లిష్ అయిపోయే కంపెనీకి డిఫరెన్స్ అంటే ఏమంటారు మీరు? మిగతావన్నీ కంపెనీస్ అండి. కంపెనీస్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ పెడతా, ఏదో ఒక 10 మంది క్లయింట్లు ఉంటారు, వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాను. ఆల్ దీస్ ఆర్ స్మాల్ స్కేల్ కంపెనీస్ అనుకోండి. మీరు ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ కి వీటన్నిటికీ దీనికి చాలా గూగుల్ డేటా సెంటర్ అనేది ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఓకే. ప్రపంచంలో ఉండే మిగతా డేటా సెంటర్స్ తోను, మిగతా సర్వర్స్ తోను, మిగతా ఉండే రిసోర్సెస్ తోను, పీల్ ఫ్యాక్టర్ లో కనెక్టివిటీతో ఇక్కడ ఏదైనా కూడా డేటా ప్రాసెసింగ్ దగ్గర నుంచి ఏ స్కేలబిలిటీ దగ్గర నుంచి ఎన్నో సర్వీసెస్ కే దే ఆర్ ప్రొవైడింగ్ ఏ సర్వీసెస్ అండి ఎక్కడ ఈ డేటా సెంటర్ దగ్గర నుంచి. ఓకే. అంటే ఎలాగంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక వెరీ లార్జ్ డేటా ప్రాసెసింగ్, అది కూడా ఏ బేస్డ్ గా డేటా ప్రాసెసింగ్ యూనిట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో అదే అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఏ దేశంలో ఏ సంస్థకి, అది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ట్రావెల్ టూరిజం కావచ్చు, ఏ డొమైన్ అయినా తీసుకోండి, ప్రతి డొమైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అడాప్ట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఆప్టిమైజ్ దే సర్వీసెస్. ఓకే. సో ఇదే దీనిని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి అంటే కనుక వాళ్ళ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అయి ఉండాలి అంటే కనుక గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ లో. ఓకే. గూగుల్ సర్వీసెస్ లో ఇక్కడ డేటా సెంటర్ లో గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, వాటిని ఏ బేస్డ్ గా ప్రాసెస్ చేస్తుంది. నా తోటి కంపెనీని వాళ్ళు నేను ఎక్కడో ప్రపంచంలో పెట్టుకుంటే నాకు సర్వీస్ గూగుల్ వాళ్ళు ఇస్తారు. ఎక్కడి నుంచి ఇస్తారు? వైజాగ్ నుంచి ఇస్తారు. ఓకే. వైజాగ్ నుంచి. సో వైజాగ్ నుంచి ఇస్తారు. అంటే ప్రపంచానికి వీఆర్ గోయింగ్ టు సర్వ్ ద డేటా, వీఆర్ సర్వింగ్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్. ఇది ఎవరికి అర్థం కావట్లా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొకటి ఏంటంటే వేరే ఏదో కంపెనీ, ఏ బేస్డ్ కంపెనీ వచ్చి అక్కడ పెట్టుకుంటే అంత పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ప్రపంచంలో ఈ రోజు ఓపెన్ ఏఐ స్టార్టింగ్ లో చాట్ జీపీటీ లాంటివి తీసుకొచ్చినా కూడా గూగుల్ వచ్చేటప్పటికే మొత్తం వాళ్ళకున్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆధారంగా, ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి సెర్చ్ ఇంజిన్ ఉండటం కావచ్చు, డేటాన్ని ఇండెక్సింగ్ చేస్తూ ఉండటం కావచ్చు, ఇదంతా వాళ్ళ దగ్గర లాంగ్వేజ్ మోడల్ డెవలప్ చేసుకోవడం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా, ఇదంతా కూడా ఈ రోజు వాళ్ళకి ప్లస్ అవుతుంది. దాని వలన ప్రపంచంలో చాలా అగ్రెసివ్ గా, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్, యాపిల్ కి మధ్య పోటీ ఉండేది. మైక్రోసాఫ్ట్ ఎలాగైతే డామినెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ ఉండేదో, ఈ రోజు ఏఐ లో వచ్చేటప్పటికే గూగుల్ ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్, ఏది మార్కెట్ షేర్ పరంగా. సో అలాంటి సంస్థ మన దగ్గర ఉండటం అనేది అది అన్ఇమాజినబుల్ అండి. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఈ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అవడే మనిషిని పట్టించి కూడా ఇదంతా కూడా రిజల్ట్ అనేది వస్తుందని చెప్పేసి. కొంతమంది పార్టీ రిలేటెడ్ వాళ్ళు చూసుకొని దీన్ని ప్రీవియస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, ప్రీవియస్ గవర్నమెంట్ లోనే దీనికి సంబంధించి ఎంఓఈలు ఇవన్నీ జరిగాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే అదాని డేటా సెంటర్ తో కొలాబరేట్ ఉన్నారు, అదే రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? అసలు ఇది అదాని డేటా సెంటర్ కదన్న విషయం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఇది గూగుల్ కి సంబంధించిన ఏఐ డేటా సెంటర్, ఏ హబ్ రూపకల్పనగా దీన్ని మనం గమనించాలి. రెండోది డేటా సెంటర్స్ అనే మామూలు డేటా సెంటర్స్ కి దీనికి మధ్య డిఫరెన్స్ తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా డీప్ గా తెలుసన్నా మాట్లాడాలి, గతంలో ఏం జరిగింది అన్నో తెలుసన్నా మాట్లాడాలి, లేకపోతే సింపుల్ గా వదిలేయాలి. ఒకటి ఏంటంటే ఏదో ఒక వాదన తీసుకొచ్చేసి దీన్ని డైల్యూట్ చేసి ఏదో చాలా చిన్నది, ఇది వేస్ట్ అనే భావన తీసుకురావటం అనేది ఈగో ద్వారా వస్తుంది. మీ ఇగో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు చంద్రబాబు నాయుడు గారిను లేకపోతే లోకేష్ గారిను మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానే వెళ్తారు. వాళ్ళు కంపెనీస్ తీసుకొస్తారు. మన భవిష్యత్తు, మన గ్రామీణ ప్రాంతాల యువత భవిష్యత్తు 100% ఈ గతంలో ఎలాగైతే ఐటీ విప్లవం ద్వారా మారిపోయిందో అట్లాగే అద్భుతంగా మారబోతూ ఉంది. అంతే తప్పించేసి ఈ క్షణం నేను యాక్సెప్ట్ చేయను, ఈయన చేయలేదు అని చెప్పేసి ఏదో అప్పుడు ఒప్పందాలు తీసుకొచ్చారంటే కనుక ఎంతకాలం నమ్మింపజేయతారు? ఈ మూమెంట్ కి అందరూ దీన్ని మెచ్చుకుంటుంటే కనుక కొంతమంది ఒక పోర్షన్ ఆఫ్ పీపుల్ ఇలా మాట్లాడచ్చు. ఎంతకాలం మాట్లాడగలుగుతారు? ఒక నెల 2 నెలలు మాట్లాడతారు. 3వ నెల నుంచి దే హ్యావ్ టు యాక్సెప్ట్. లేదు, దే ఆర్ డూయింగ్ ఇట్ గ్రేట్ జాబ్ అని చెప్పేసి పైకి చెప్పకపోయినా లోపల యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. సో మనం రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి, మనకు నచ్చట్లేదని చెప్పేసి ఏది ఆగదండి.
ఓకే. సో ఇదే వ్యక్తులు రేపు వీళ్ళ పిల్లల భవిష్యత్తు లేదా వీళ్ళ మనవాళ్ళ భవిష్యత్తులో అదే గూగుల్ డేటా సెంటర్ లోనో లేకపోతే దాని ద్వారా వచ్చే చిన్న చిన్న మిడిల్ కంపెనీస్ అదర్ కంపెనీస్ లో కూడా జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే. మా తాత ముత్తాతలు ఇలా మాట్లాడాలని చెప్పేసి అన్న విషయం వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తున్న విధంగా అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైతే ఈ కంపెనీ వచ్చిందో అంటే వైజాగ్ కి సంబంధించి ఇంత పెద్ద కంపెనీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దీనికి సంబంధించిన అవేర్నెస్ వెళ్ళిందంటారా? ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలంటారా? అంటే ఒకటండి, ఆల్మోస్ట్ అందరూ నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేను చూస్తే కనుక అందరూ కూడా దే ఆర్ వెల్కమింగ్ అండి. దే ఆర్ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా అంటే మన రాష్ట్ర పరిస్థితి ఇంతకాలం పాటు రకరకాల వీటన్నిటిలో ఎలా ఉన్నా కూడా 100% మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే అది వెళ్తేనే నిజంగా దాని అండర్స్టాండింగ్ వెళ్తేనే వెళ్తుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే అండి, నేను వాస్తవంగా టెక్నాలజీ డొమైన్ లో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నా. ఈ మధ్య కాలంలో అంత స్పిరిచువాలిటీ మెడిటేషన్ అటు వెళ్ళేసి వీటి గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఈ రోజు నేను ఎందుకు ఓపెన్ గా వచ్చి నేను మాట్లాడుతున్నా అంటే 30 ఏళ్లుగా నేను ఎవరో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా గొప్ప మూవ్ అన్న విషయం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను మెడిటేషన్ అన్నింటిలోకి వెళ్ళిపోయినా కూడా వచ్చి ఓపెన్ నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే కనుక దీని వాల్యూ నాకు తెలుసు. ఇక్కడ నాకు పార్టీలో వ్యక్తులు నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని మాట్లాడుతున్నానంటే వాళ్ళ మీద వాళ్ళు ఏదో నాకు క్లోజ్ అని కాదు, లేకపోతే కనుక నేనేమి పార్టీ సానుభూతి పడింది కాదు. సింప్లీ వ్యక్తికి నేను జగన్ గారు అని కూడా అంటాను. ఎందుకంటే వ్యక్తికి రెస్పెక్ట్ అది. సో ఒక మనిషి మెచ్యూర్ గా ఉండాలి, హుందాతనంగా ఉండాలి అని చెప్పేసి నైజం నాది. కాబట్టి అదే నైజంతో ఈ రోజు మన రాష్ట్రంలో చాలా గొప్ప పరిస్థితి ఏర్పడింది అన్న దాన్ని ఈ రోజు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. మొత్తానికి ఈ గూగుల్ ఏఐ హబ్ గురించి, డేటా సెంటర్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దీని ద్వారా మీరు చెప్పినటువంటి ట్రూత్ ఫ్యాక్ట్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మన యూత్ కావచ్చు, ఏపీ పీపుల్ కూడా అవేర్నెస్ కలిగి వీటిని ఇంకా బాగా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.